గొప్ప మీదకి 2 సార్లు వస్తాను. అంటే అది ఇప్పుడు బరి తెగించింది అని చెప్తున్నా ఏంది? తెగించింది మరి బరి తెగించింది. అట్లేం కనిపిస్తలేవు. నువ్వు మంచిగా చీర కట్టుకొని మంచి పద్ధతిగా ఉన్నావు, నువ్వు మంచి క్యూట్ గా ఉన్నావు. నువ్వు మళ్ళీ ఎందుకు ముట్టుకుంటాను? ఇదే లాస్ట్ చివరిసారి. మళ్ళీ మళ్ళీ వస్తుందైంది రాదా? ఇప్పుడు ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తాం ఇంటికి. అవునా? ఎవరు ఇగో మన ప్రేమ పెళ్లి చేసుకోవాలి శివ, నీకు గుర్రుందా? నీకు లవ్ చేసి ఇంకొకరు పెళ్లి చేసుకొని ఎలా ఉంటాను అనుకున్నాను? రాదా పెళ్లి అయిపోయింది రాదా? ఇప్పుడు నేను పెళ్లి అయిపోతే ఏమైంది? ముగ్గురు కలిసి ఉంటామంటున్నాగా. ఆ రోజు మజాక్ చేసినా రాదా నీకు? మజాకే సీరియస్ అవుతాయి, మజాకు చేయరాదు. ఇగో నేను చెప్పేది ఫస్ట్ విన్నా నువ్వు. నాకు పాప కూడా ఉంది తెలుసా నీకు? రీసెంట్ గా నాకు పాప పుట్టింది. పెంచుకొని అంటున్నా. ఏం పెంచుకుంటావు నువ్వు? నీకు ఏం పెంచుకుంటావు? ఆ రోజు చెప్పిన ఏం చెప్తావు నువ్వు? నేను అన్ని పనులు చేసినా అన్న. ఇంకేంది? ఏం పనులు చేస్తావు నువ్వు? ఏం పనులు చేస్తావు? బాజీలు తోముతా, వంట చేసిన, బట్టలు అవన్నీ అవసరం లేదు, మాకు అవసరం లేదు. ఏంటి అవసరం లేదు శివ. కావాలంటే మా ఇంటికి పని మనిషిలాగా రా. పని మనిషిలో నేను ఉందా? బావతో ఉంటా లైఫ్ లాంగ్. చెప్పుకుంటే మళ్ళా బాగా అంటాను. ఎవరి పని మనిషి? తను నీకు పని మనిషి లెక్క కనిపిస్తుందా? పని మనిషి అతను పని మనిషి ఏంటి శివ? అయ్యో ఇంటి దాకా తీసుకొచ్చి ఇట్లా ఇలాంటి దానికి మన ఇంట్లో పని మనిషి స్థానం కూడా ఉండదు. మీరు కోటీశ్వరులు కదా, పని మనిషి స్థానాలు కూడా కోటీశ్వర్లమే, రిచ్ మేము. అయితే రిచ్ ఎంత రిచ్ మనం చూస్తున్నాం. రిచ్ కాబట్టి ముగ్గురం ఉన్నామని చెప్తున్నా. చెప్పరాదు.